శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, అందరూ తనకున్న అవలక్షణం వల్ల వెక్కిరిస్తూ, మారు పేరుతో పిలుస్తూ అవమానించటం వల్ల, తనకున్న ఆ సమస్యని దాచిపెట్టుకుంటూ తిరుగుతున్న ఒక వ్యక్తి జీవితంలోకి తనను తానుగా అంటే, తనకున్న అవలక్షణాన్ని పక్కన పెట్టేసి, తనలో ఉన్న ప్రేమని, ఇతర లక్షణాలని చూసి ప్రేమించిన ఒక అమ్మాయి తన జీవితంలోకి రావటం వల్ల, తన లైఫ్ ఎలా చేంజ్ అయింది అన్నది మూవీ. గ్రామంలోని లవ్ స్టోరీని, అలాగే గ్రామాల్లో ఉండే హెచ్చుతగ్గుల్ని, పరిస్థితుల్ని బాగా ఎక్స్‌ప్రెస్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌కి సరిపోయే లిరిక్స్‌ని, బీజీఎంని కరెక్ట్‌గా వాడటం వల్ల, ఈ మూవీ మనకు కొంచెం బాగా కనెక్ట్ అవుతది. ఇంక సాంగ్స్ విషయానికొస్తే, ఎంఎం కీరవాణి గారు పాడిన సాంగ్ అయితే ఎస్పెషల్లీ బాగుండిద్ది. సాంగ్స్ అయితే మనల్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయవు. ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోతా అయితే ఉంటాయి. మదర్‌కి, సన్‌కి ఉన్న అంటే బాండింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది కష్టం. కానీ వీళ్ళు మాత్రం బాగా ఎక్స్‌ప్రెస్ చేశారు. హీరోయిన్‌కి, హీరోకి ఒక సీన్ అయితే ఉండిద్ది. అదైతే పీక్‌లో అయితే ఉండిద్ది. ఆ సీన్ ఏంటంటే, హీరోయిన్ హీరోకి ఎంత చెప్పినా గాని అంటే కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతాడు. ఆ కళ్ళద్దాలు తీసేయి. అలా ఉండగొద్దు. ఎవరికో భయపడి నువ్వు తిరగాల్సిన అవసరం లేదు అని హీరోయిన్ ఎంత నచ్చచెప్పాలని చూసినా గాని హీరో పట్టించుకోడు. పట్టించుకోవడం పోవటం వల్ల హీరోయిన్ హీరో మీద అరిసిద్ది. ఆ బాధలో హీరో ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు? ఆ డెసిషన్ తీసుకున్నాడని హీరోయిన్‌కి తెలిసిన తర్వాత హీరోయిన్ ఎలా రియాక్ట్ అయింది? ఈ సిట్యుయేషన్‌లో అయితే మనకి మూవీ ఇంకొంచెం బాగా అయితే కనెక్ట్ అయ్యిద్ది. ఇంకా పెర్ఫార్మన్స్ విషయానికొస్తే హీరో, హీరోయిన్ అయితే వాళ్ళు బెస్ట్ అయితే ఇచ్చారు. ఇంకా సైడ్ క్యారెక్టర్స్ అయితే వాళ్ళ రోల్స్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే వాళ్ళు కూడా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్‌లో అయితే హీరో అయితే తన బెస్ట్ అయితే ఇచ్చాడు. ఇంకా ఈ మూవీలో అంతే గాకుండా ఒక డెప్త్ అయితే ఉండిద్ది. ఎందుకు ఆ డెప్త్ అంటున్నానంటే, సొసైటీలో ఇలాంటి అవలక్షణాలు ఉన్నోళ్ళని బాధ పెడతా, వెక్కిరిస్తా ఉండేవాళ్ళు చాలా మందైతే ఉంటారు. ఈ మూవీ చూసిన తర్వాత ఆళ్ళ ఒపీనియన్ గూడా మారిద్ది. ఇలా చేయకూడదేమో అన్న ఒపీనియన్ వస్తది వాళ్ళకైతే. ఇంకా అలాంటి అవలక్షణాలు ఉన్న వాళ్ళకైతే, నేను కూడా జీవితంలో ఏదో ఒకటి చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే పెరిగిద్ది. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే ఫైట్స్, మాస్ కంటెంట్ లాంటివి, మాస్ డైలాగ్స్ అలాంటివే ఉండవు. ప్యూర్ ఎమోషనల్ మూవీ. డైరెక్టర్‌ది డెబ్యూ మూవీ కావటం వల్ల అక్కడక్కడ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు ఫీల్ అయితే వచ్చిద్ది. ఇంకా అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడ కూడా అయితే ఉండదు. ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ అయితే. ఈ మూవీకి నేనైతే మాత్రం 5కి 3.5 జాంకాయలైతే ఇస్తున్నాను. నీ ఒపీనియన్ కింద కామెంట్ చెయి. వీడియో నచ్చితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకో.